20 లక్షలకు డీల్. షాబాద్ హత్యల నిందితుడి నుంచి పోలీసులు తీసుకున్నట్లు ఆరోపణలు. దాంతోనే పోక్సో కేసులో బెయిల్ వచ్చేటువంటి సెక్షన్లు. అరెస్ట్ చేయకుండా న్యాయపరంగా సహకారం. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, డీజీపీ ఆదేశాలు బేఖాతరు అంటూ చూస్తా ఉన్నాం. సో మీరు కొన్ని కేసులలో చాలా మంది అంటే కొంతమంది పోలీసులు అవినీతికి పాల్పడి సో కేసులలో వీక్ సెక్షన్స్ పెట్టడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మెయిన్గా ఈ కేసులో ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని ఎవరైతే ఉన్నారో అమ్మాయిని అనేక రకాలుగా వేధించినటువంటి విషయం అందరికి కూడా ఊర్లో చాలా మంది కూడా తెలుసు. అంటే ఆ అమ్మాయి యొక్క ఇంటర్మీడియట్ చదువును కూడా మాన్పించేసిండ్రంటే ఏ విధంగా ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి ఏ విధంగా వేధించిండో మనకు అర్థమవుతుంది. అదే విధంగా మీరు ఇంకొక విషయం గమనించాలి. సో ఆ అమ్మాయిని ఎగ్జామ్స్ తీసుకొస్తున్న క్రమంలో ఆ అమ్మాయిని ఎక్కడైతే ఎగ్జామ్ రాసి పోతున్న క్రమంలో అమ్మాయిని కారెక్కి ఇచ్చి బలవంతంగా చేసినటువంటి విషయం కూడా ఉన్నది. సో మరి అప్పుడు కూడా పోలీసులు కంప్లైంట్ చేస్తే కేసు తీసుకున్నారు. తర్వాత కేసులో వీక్ సెక్షన్స్ పెట్టి ఆయనకు బెయిల్ వచ్చే విధంగా చేసిన తర్వాత ఆయన మళ్ళీ వెళ్ళి ఆ కుటుంబాన్ని బెదిరించిండు. మీ అంత చూస్తా అని చెప్పేసి బెదిరించిండు. అంటే ఇన్ని రకాలుగా ఈ కేసులో ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటే పోలీసులు తాత్సారం చేయడం జరిగింది, నిర్లక్ష్యం చేయడం జరిగింది. దానివల్లనే రాజ్ కుమార్ రెచ్చిపోయి చంపేసిండు. సో ఇప్పుడు 6 చంపిన తర్వాత మరి పోలీసులు ఇప్పుడు మరి ఈ కేసు సీరియస్గా తీసుకున్నారు. అదే ముందే కనుక ఈ రాజ్ కుమార్ కంట్రోల్ చేసే విధంగా కనుక ఉంటే 100కు 100% వాళ్ళందరూ కూడా బతికేవాళ్ళు. సరే ఆయన భార్య పిల్లలు బతికేవాళ్ళేమో, సరే ఆ ముగ్గురు కూడా బతికేవాళ్ళు కదా. సో పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు 6 బలైపోయారని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది. దానికి చేసినటువంటి 20 లక్షల డీల్ జరిగిందట. సో ఇదంతా 20 లక్షల డీల్లో పోలీసులు ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో ఎంత దారుణంగా ఒక 6 మరణానికి కారణమైనో చూడండి. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. ఎవరైతే బాధ్యులరో వాళ్ళు సహకరించరు. ఇప్పుడు ఎవరికి రాజ్ కుమార్ సహకరించరో వాళ్ళపైన కూడా కేసు పెట్టాలి. ఎవరైతే అధికారులు సహకరించో కేసు పెట్టి కఠినమైనటువంటి శిక్షలు వేయాల్సిందిగా ఈరోజు మేము ప్రభుత్వాన్ని ముఖ్యంగా పోలీస్ శాఖని డిమాండ్ చేస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో 6 హత్యలు చేసిన నిందితుడిపై పోక్సో కేసు విషయంలో స్థానిక పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదా? అతని వద్ద పెద్ద మొత్తంలో వసూలు చేసి బెయిల్ వచ్చే సెక్షన్ నమోదు చేశారా? ఇప్పుడు అందరి నోట ఇవే ఆరోపణలు వెలువెత్తున్నాయి. నిందితుడు రాజ్ కుమార్ నుంచి 20 లక్షలు తీసుకొని అతనికి సహకరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాంతోనే అతడు బెయిల్ వచ్చి తెచ్చుకొని అత్యంత కిరాతకంగా 6 హత్య చేశారని అంటున్నారు. ఈ ఘటనతో రాష్ట్రంలో పోక్సో కేసుల దర్యాప్తు, పర్యవేక్షణ జరుగుతున్న తీరుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ విషయంలో సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సో ఈ విషయంలో సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. బాలలపై లైంగిక నేరాలకు సంబంధించినటువంటి పోక్సో కేసులు నమోదైన తర్వాత తప్పనిసరిగా ఆ కేసులో డిఎస్పీ లేదా ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షించాలని, ఇందులో ఏ మాత్రం అలసత్వాన్ని సహించేది లేదని డీజీపీగా బాధ్యత చేపట్టిన వెంటనే సివి ఆనంద్ రాష్ట్ర పోలీసులకు స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలోని ఎస్ఐ నుంచి యూనిట్ ఆఫీసర్, కమిషనర్ లేదా ఎస్పీ వరకు ఇటీవల ఆన్లైన్లో ఆయన 2 సార్లు సమీక్ష నిర్వహించారు. సో నేరాల నమోదు, పర్యవేక్షణ, నమోదైనటువంటి నేరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లోని సిటిజన్ చార్టర్లో అప్లోడ్ చేసే విషయాల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని డీజీపీ స్పష్టం చేశారు. డీజీపీగా ఎవరున్నా పోలీస్ శాఖలో అమలవుతున్నటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం పోక్సో కేసులు నమోదైన తర్వాత బాధిత బాలికకు ఆమె కుటుంబానికి రక్షణ కల్పించి వారికి భరోసా ఇవ్వడం పోలీసుల ప్రాథమిక బాధ్యత. మరోవైపు నిందితుల మానసిక స్థితిని పరిశీలించడం, నేర తీవ్రత ఆధారంగా వారిపై నిఘా పెట్టడం స్థానిక పోలీసులు చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎప్పటికప్పుడు సంబంధిత ఇన్స్పెక్టర్, ఏసీపీ మానిటరింగ్ చేయాలి. జిల్లా అధికారి క్రమం తప్పకుండా పోక్సో కేసుల నమోదు, దర్యాప్తుపై సమీక్షలు నిర్వహించాలి. అయితే ఈ మార్గదర్శకాలను పాటించడంలో పోలీసులు అనేక సందర్భాలలో విఫలమవుతున్నారని, లాలూచీకి పాల్పడుతున్నారని తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. షాబాద్ పోక్సో కేసు విషయంలో బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఈ ఏడాది మే 16వ తేదీన చూడండి, చాలా 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 ఇంపార్టెంట్ విషయం అనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. పోలీసులకు ఫిర్యాదు చేశారట. మే 16వ తారీఖున పోలీసులు ఫిర్యాదు చేశారు. రాజ్ కుమార్ అనే వ్యక్తి ఏడాది నుంచి బాధితురాలని ఫోన్లో మాట్లాడాలంటూ ఒత్తిడి చేస్తున్నాడని, ఆమె వెంట పడుతున్నాడని, కాలేజీకి వెళ్లే సమయంలో అడ్డుకుంటున్నాడని, ప్రేమించాలని బలవంతం చేస్తున్నాడని, తిరస్కరిస్తే చంపేసి బెదిరించాలని, ఇంటివైపు సీసీ కెమెరాలు పెట్టి బాలిక కదలికలు నిరంతరం గమనిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. చూడండి, బాలిక ఇంటి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి సీసీ కెమెరాలు పెట్టి బాలిక ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది, ఆమె కదలికలను పూర్తిగా గమనిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆ పరీక్ష పూర్తయ్యాక బాలిక చేయి పట్టుకొని లాక్కెళ్లేటువంటి ప్రయత్నం చేశారని, తల్లి అడ్డుకోగా నీ భర్తను చంపినట్టే నిన్ను చంపుతాను బెదిరించాలని తెలిపారు. ఇందులో చంపుతానని తీవ్రమైన బెదిరింపులు ఉన్నాయి. కానీ స్థానిక పోలీసులు మాత్రం
బిఎన్ఎస్ సెక్షన్ 78 వెంటపడడం, బిఎన్ఎస్ 351(2) తీవ్రమైన బెదిరింపులు, పోక్సో చట్టం 11-12 బాలికపై లైంగిక వేధింపులు సెక్షన్లు పెట్టి చేతులు దులుపుకున్నారు. సో వాళ్ళని చంపుతారని బెదిరించినటువంటి విషయం కావచ్చు, లేకపోతే పోక్సోలో చాలా ఇంకా ఎఫెక్టివ్ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్ పెట్టలేదు. ఇవన్నీ గతంలో ఉన్నటువంటి కేసులో పెట్టడం జరిగింది. సో మళ్ళీ అవి ఆల్టర్ చేయాల్సి ఉంటాయి, కానీ ఆల్టర్ చేయకపోవడం వల్ల అవి వీక్ సెక్షన్, గతంలో కూడా వీక్ సెక్షన్లో పెట్టారు. చూడండి, మీరు గమనించారు, గతంలో కేసు విషయంలో కూడా ఇవే వీక్ సెక్షన్లు పెట్టారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇవే వీక్ సెక్షన్లు పెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దాంతో ఆయనకి ఏమైంది, పోయిండు, బెయిల్ తెచ్చుకున్నాడు, బెయిల్ రావడం జరిగింది. తర్వాత వచ్చి మిమ్మల్ని చంపేస్తా అని చెప్పి మరీ చంపిండు. సో దీనిపై నిందితుడు కోర్టు ఆశ్రయించిందో 7 ఏళ్లలోపు శిక్ష పడే నేరాలు కావడంతో 20,000 వ్యక్తిగత బాండ్తో బెయిల్ లభించింది. అయితే ఈ కేసులో నిందితుడి స్థానిక పోలీసులు సరైన రీతిలో విచారించకుండా అతనికి న్యాయపరమైనటువంటి అవకాశాలు కల్పించడానికి 20 లక్షలు తీసుకున్నారని గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ఏఎస్ఐ సిఎల్ను చేతులు కాలక ఆకులు పట్టుకునే చందంగా పోలీసులు అధికారులు సస్పెండ్ చేశారు. నిందితుడు రాజ్ కుమార్ పై మే 16న కేసు నమోదైతే జూన్ 12న బెయిల్ వచ్చింది. మే 16న కేసు నమోదైతే జూన్ 12న బెయిల్ వచ్చింది. అంటే 14-12 అంటే 28 రోజుల గ్యాప్లో 16 రోజుల గ్యాప్లో వచ్చేసింది దానికి. సో బెయిల్ పిటిషన్ను బాలిక సోదరులు వ్యతిరేకించాం. ఇప్పటి వరకు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేయలేదు, నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకోలేదు. చేవల నియోజకవర్గానికి చెందినటువంటి ఒక నేత నిందితుడిని అన్ని దశలో కాపాడారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పైగా ఈ కేసులో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తున్న కింది స్థాయి అధికారులపైనే వేటు వేయడం పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. బెయిల్ పిటిషన్ దాఖలయ్యే వరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేయకపోవడం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కిందికే వస్తుందని చెబుతున్నారు. బండి భగీరథపై నమోదైన కేసులను తొలుత 7 ఏళ్లలోపు శిక్ష పడే శిక్షలు పెట్టినా ఉన్నతాధికారుల పర్యవేక్షణ తర్వాత అదనపు శిక్షలు చేర్చారని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షాబాద్ కేసులో ఉన్నటువంటి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంపై విచారణ జరపాల్సి ఉందని మాజీ పోలీసు అధికారులు చెబుతున్నారంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఒక పరిస్థితి కనబడతా ఉంది. నాకు తెలిసి మరి అది 20 లక్షల డీల్ తోటి ఎవరైతే కారకులైనరో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఆ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటే ఇంకొకసారి ఏ అధికారి కూడా ఇలాంటి సెన్సిటివ్ కేసెస్లో తాత్సారం చేయడు, లొంగిపోడు, డబ్బులు తీసుకోడు. ఫస్ట్ వాళ్ళపైన తీవ్రమైనటువంటి సెక్షన్లు పెట్టి ఏవైతే ఉన్నాయో దానికి తగ్గ శిక్షలు పెట్టేసి వాళ్ళు జైలుకు పంపితే ఇంకా మిగతా పోలీసులు కూడా ఇట్లా చేయరు. పోలీసుల అదుపులో ఉన్మాది. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో చిక్కిన నిందితుడు ముఖానికి మాస్క్ ధరించి టిఫిన్ కోసం హోటల్కు వెళ్తుండగా పట్టుకున్నటువంటి పోలీసులు ఇంకా ధృవీకరించినటువంటి పోలీసు అధికారులు గాలింపు కొనసాగుతున్నట్టు చేవెళ్ల డీజీపీ చెప్తా ఉన్నారు. సో ఇదేమో పోలీసు అదుపులో ఉన్మాది అంటూ ఒకటి న్యూస్ బయటకు వస్తూ ఉంటే లేదు ఇంకా పట్టుకోలేదు అంటున్నారు. అంటే ఇదంతా ఏంటంటే 100% ఈ ఉన్మాది ఎవరైతే ఉన్నారో వీన్ని ఎన్కౌంటర్ చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా చూసాం ఇలాంటి ఉన్మాదులను అక్కడక్కడ ఎన్కౌంటర్లో తప్పించుకొని పారిపోతుంటే జరిగినటువంటి గొడవలో భాగంగా మా కానిస్టేబుల్ మా ఎస్ఐఓ తుపాకీతోటి కాల్చుంటే ఆయన చనిపోయిండు అనేటువంటి ఒక వార్త వింటాం. ఇది కామన్గా జరిగేటువంటి పరిస్థితి. సో ఈయన ఆల్రెడీ దొరికిండని చెప్పేసి బయట లీక్ అయింది, దొరకలేదని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ధృవీకరించింది. సో రంగారెడ్డి జిల్లా షాబాద్లో 6గురిని కిరాతకంగా హత్య చేసి పరారైనటువంటి ఉన్మాది రాజ్ కుమార్ పోలీసులకు చిక్కినట్లే తెలుస్తోంది. సో ఆదివారం ఉదయం ముఖానికి మాస్క్ ధరించినటువంటి ఓ వ్యక్తిని కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని అక్కవానిగూడలో పోలీసులు అదుపుకు తీసుకున్నారు. టిఫిన్ చేసేందుకు హోటల్కి వెళ్తున్నటువంటి సమయంలో ఓ కానిస్టేబుల్ సినీ ఫక్కీలో వెంటాడి పట్టుకున్నారు. ఇతడు షాబాద్ హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ అనే ప్రచారం జరుగుతుంది. అయితే పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించడం లేదు. తనపై కేసు పెట్టారన్న కోపంతో షాబాద్కు చెందినట్టు రాజ్ కుమార్ అనే వ్యక్తి బాలికతో పాటు చాలా మంది చెప్పినట్టు విషయం తెలిసిందే. ఈ పోలీసుల బృందాలు గాలింపు చేపట్టాయి. కాగా హత్యల తర్వాత నిందితుడు తిమ్మాపూర్ రైల్వే అండర్ పాస్ సమీపంలోని ఓ వెల్ఫేర్ గేట్ ముందు కారును వదిలేసి పరారయ్యాడు. ఆదివారం ఉదయం 8:30 గంటల సమయంలో అతడు కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని అక్కవానిగూడలో ప్రత్యక్షమైనట్టు తెలిసింది. వ్యవసాయ పనుల కోసం పొలం వద్దకు తిరిగి ఇంటికి వెళ్తున్నట్టు సుధాకర్ అనే వ్యక్తికి రోడ్డుపై అపరిచిత వ్యక్తి కనిపించాడు. సో వెంటాడి పట్టుకున్నటువంటి కానిస్టేబుల్ అట. సో ముఖానికి మాస్క్ ధరించినటువంటి అపరిచిత వ్యక్తి సుధాకర్ను ఆపి ఇక్కడ టిఫిన్ ఎక్కడ దొరుకుతుందని అడిగాడు. ముందుకు వెళ్తే తిమ్మాపూర్లో దొరుకుతుందని సుధాకర్ సమాధానించాడు. అదే సమయంలో తిమ్మాపూర్ వైపు బైక్ పై వెళ్తున్న వ్యక్తిని అతడు ఆపి లిఫ్ట్ అడిగి ఎక్కాడు. ఇంతలో ఎదురుగా బైక్ పై వచ్చిన కానిస్టేబుల్ మాస్క్ ధరించిన వ్యక్తిని అనుమానించి వెంటపడి తన బైక్ ను అడ్డు పెట్టాడు. దీంతో అతడు బైక్ పై దూకి పక్కనే వెంచర్ గోడ దూకేది ప్రయత్నించాడు. కానిస్టేబుల్ అతను వెంటాడి అక్కడ ఉన్న 2 వ్యక్తుల సహకారంతో అతని చేతులు కట్టి బైక్ పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లినట్లు ప్రత్యక్ష
ప్రత్యక్ష సాక్షి సుధాకర్ తెలిపారు. అయితే కానిస్టేబుల్ తో పాటు అపరిచిత వ్యక్తిని తీసుకెళ్లిన వారు పోలీసులా కాదా అనే విషయం తనకు తెలియదన్నారు. మరోవైపు కొత్తూరు స్థానిక పోలీసులు కానీ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కానీ నిందితుని అరెస్ట్ చేసినట్టు ధృవీకరించడం లేదు. ఈ విషయం తెలుసుకునేందుకు మీడియా ప్రయత్నించినా పోలీసు ఉన్నతాధికారులు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అయితే నిందితుడు రాజ్ కుమార్ దొరికినట్లు ఎన్కౌంటర్ అయినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని వదంతులు నమ్మవద్దని చేవెళ్ల డీజీపీ ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో 100% ఒక సినీ ఫక్కీలో ఆయనను ఖచ్చితంగా అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసిన తర్వాత ఇక ఒక సినీ ఫక్కీలో ఆయనను ఎన్కౌంటర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎందుకంటే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేకత వస్తూ ఉంది ప్రభుత్వం మీద, ముఖ్యంగా హోంశాఖ డిపార్ట్మెంట్ మీద, పోలీసుల తీరుతోటి ఇది చాలా రకాలుగా పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగింది అనేటువంటి చర్చ చాలా బలంగా ప్రజల్లో జరుగుతూ ఉంది. మరి ఈ క్రమంలో ఇప్పుడు దీన్ని కొంత కంట్రోల్ చేయాలంటే వాటిని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాల్సిందే. చేసిన తర్వాత ఇదంతా కూడా మేము చేసే క్రియేట్ అని చెప్పేసి మళ్ళీ ఒక చెప్పుకునే ప్రయత్నం అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.